ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 4 రోజులు మాత్రమే వీళ్ళకు హాలిడేస్ ఇచ్చి మళ్ళీ కాలేజ్ శ్రీ చైతన్య వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. గత 4 రోజులుగా ఈ విద్యార్థులు చేసేటువంటి ఫోన్లతో మా ఫోన్లే పనిచేయడం లేదు. సో విద్యార్థులకు వాళ్ళకు ఇక్కడ ఉండడం అంటే ఈ హాలిడేస్ సందర్భంలో ఇక్కడ వచ్చి కాలేజీలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నార్మ్స్ రిలీజ్ చేసింది. ఆఫ్టర్ March 30 తర్వాత ఏ కాలేజ్ కూడా నడవద్దు, June 2కి మళ్ళీ రీఓపెన్ అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వీళ్ళకు ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటీసుల పైన ఎలాంటి కూడా భయం అనేది లేకుండా ఇదే కాలేజీలో మొన్న కౌశిక్ చనిపోయిండు, అలాగే 12 మంది నుంచి 18 మంది విద్యార్థులు ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీలలో వీళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల చనిపోవడం అనేది జరిగింది. అయినప్పటికీ సాధారణంగా సమ్మర్ల పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదా మామ వాళ్ళ ఇంటికో వెళ్ళి ఒక 2 రోజులు ఉండేసి హ్యాపీగా విలేజ్కి వెళ్ళి విలేజ్లో ఆ మంచి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మళ్ళీ కాలేజ్కి ఫ్రెష్గా రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క హాలిడేస్ అనేది ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. కానీ దీన్ని కూడా వీళ్ళ ర్యాంకుల కోసం, వీళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం, వీళ్ళకి ర్యాంకులు వస్తే ఆ ర్యాంకులను షో ఆఫ్ చేసి మళ్ళీ ఫీజుల దోపిడీ. అంతేకాకుండా వీళ్ళు బుక్స్, యూనిఫాము, అనేక రకాలైనటువంటి ఫీజులతోని తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. ఇవాళ స్పెషల్ క్లాసెస్ పెడుతున్నందుకు కూడా ఏదైతే ఈ నెల 2 నెలల క్లాసెస్కి దానికి 25,000 నుంచి 30,000 రూపాయలు అదనంగా వసూలు చేశారు అనేది మాకు సమాచారం ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, అదేవిధంగా తల్లిదండ్రులను, పిల్లలకు హాలిడేస్ ఇచ్చినటువంటి సందర్భంలో మీరు కాలేజీకి పంపించకండి. ఇది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం అనేక మంది పెద్దలు ఈ యొక్క 2 నెలలు ఖచ్చితంగా పిల్లలకి హాలిడేస్ ఉండాలి, వాళ్ళు మానసికంగా సత్ప్రవర్తనతో ఉండాలంటే హాలిడేస్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడు యాజమాన్యం హాలిడేస్ ప్రకటించకపోతే ఈడనే కూర్చుంటాం, నిరాహార దీక్ష చేస్తాం అనేది కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళు పాస్ అయ్యారా పాస్ కాలేదా అనే విషయం తెలియకుండానే సెకండ్ ఇయర్ సిలబస్ ఎలా చెప్తున్నారు? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వీళ్ళు ఇంకా పాస్ అయ్యారా పాస్ కాలేదా అనేది రిజల్ట్లే రాలేదు. సో ఇలాంటి తరుణంలో సెకండ్ ఇయర్